ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దేవరతో నందమూరి తారక రామారావు అలియాస్ జూనియర్ ఎన్టీఆర్ దుమ్ము దులిపేస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన దేవర సినిమా మంచి టాక్తో విజయవంతంగా ముందుకెళ్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో జాన్వీ కపూర్కి జోడీగా వచ్చిన మ్యాన్ ఆఫ్ మాసెస్ భారీ విజయాన్ని అందుకున్నాడు. అయితే హిట్ అయిన సందర్భంగా సంబరాలు చేసుకుందామంటే రెండు తెలుగు రాష్ట్రాలు భారీ షాక్ ఇచ్చాయి. భారీ స్థాయిలో విజయోత్సవ వేడుక చేయాలి అనుకుంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు అనుమతి నిరాకరించాయి. సక్సెస్ మీట్ కు పోలీసు అనుమతులు లభించకపోవడంతో చిత్ర బృందం భారీ షాక్ కి గురైంది. ఈ విషయాన్ని నిర్మాత నాగవంశి తెలిపారు. సినిమా సక్సెస్ మీట్ నిర్వహించుకోలేమంటూ సితారా ఎంటర్టైన్మెంట్స్ అధినేత నిర్మాత నాగవంశి ఎక్స్ వేదికగా ఒక పోస్టు చేశారు. బాక్సాఫీస్ వద్ద దేవర సునామీ సృష్టించడంలో భాగమైన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించుకోకపోవడంతో ఎన్టీఆర్ అన్న దేవర విజయోత్సవ వేడుక భారీ స్థాయిలో నిర్వహించాలని భావించారు. తెలుగు రాష్ట్రాల అభిమానుల్ని కలుసుకోవాలి అనుకున్నారు. ఎంత తీవ్రంగా ప్రయత్నం చేసినా కూడా అనుమతులు లభించకుండా పోయాయి. దసరా, దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భారీ స్థాయి విజయోత్సవ కార్యక్రమానికి అనుమతి లభించలేదు. అది మన పరిధిలో లేని అంశం. వేడుక నిర్వహించుకోలేకపోతుండటంతో అభిమాన దేవుళ్లకు క్షమించండి అని కోరుతున్నాం. విజయోత్సవ వేడుక నిర్వహించుకునేందుకు మా ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుంది. మీ ప్రేమతో దేవర బ్లాక్ బస్టర్ కావాలని, ఎన్టీఆర్ అన్నను మరింత ఎత్తుకు తీసుకెళ్తారని భావిస్తున్నా అంటూ నాగవంశి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇక తమ అభిమాన హీరోకి సంబంధించిన సినిమాకి అడుగడుగునా అవాంతరాలు సృష్టించడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే అనుమతులు ఇవ్వడం లేదని అభిమానులు భావిస్తున్నారు. హైదరాబాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు భద్రత కల్పించడంలో పోలీసులు విఫలమవడంతో ఈవెంట్ రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. ఈవెంట్ రద్దు రాజకీయంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో 2 చోట్ల అనుమతులు లభించకపోవడం వెనుక కుట్ర ఉందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దసరా ఉత్సవాలను సాకుగా చూపి తమ హీరోను 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు వేధింపులకు గురి చేస్తున్నారని అభిమానులు వాపోతున్నారు. దివంగత శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్, ఎన్టీఆర్ జంటగా నటించిన కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ దర్శకత్వంలో 300 కోట్లతో దేవరా సినిమా తెరకెక్కింది. అనిరుద్ రవిచందర్ సంగీతానికి తోడు బీజిఎం సినిమాకి ఉన్నత స్థాయిలో నిలిచింది. ఇప్పటికే 310 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన దేవర 350 కోట్ల దిశగా పరుగులు పెడుతోంది.